జ్ఞానం, విజ్ఞానం, పరిజ్ఞానం వీటిలో ఏది లేకపోయినా మనిషికి మిగిలేది అజ్ఞానమే. నిప్పులో చేయి పెడితే కాలుతుందని తెలుసుకోవడం జ్ఞానం. దానితో పాటు నిప్పు ఎన్ని రకాలుగా పుడుతుందో తెలుసుకోవడం విజ్ఞానం. ఆ నిప్పును ఎలా ఉపయోగించవచ్చు, ఎలా ఉపయోగించకూడదు అనే విషయాలు కూడా తెలిసి ఉండడమే పరిజ్ఞానం. ఈ జ్ఞానాల్లో వ్యత్యాసాన్ని చెప్పమని కొందరు చమత్కారులను అడిగితే ఇది మామిడికాయ, ఇది ఉప్పు, ఇది కారం అని గుర్తించటం జ్ఞానం అనుకుంటే, ఆ మూడింటిని కలిపితే ఊరగాయ అవుతుందని తెలుసుకోవడం విజ్ఞానమట. ఇక ఆ ఊరగాయలో ఏది ఎంత మోతాదులో వెయ్యాలనేది తెలుసుండడమే పరిజ్ఞానం అంటూ చమత్కరిస్తారు. మరి ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అంటారా? పుస్తకాలు చదవండి, తెలుస్తాయి. ముఖ్యంగా చూశారు కదా, ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం. అందుకే పుస్తకాలే నేస్తాలు అంటూ మీతో మాట్లాడడానికి వచ్చాను. 2024 థీమ్ ఏంటో తెలుసా? రీడ్ యువర్ వే, మీకు నచ్చింది చదవండి అని. ఫార్మేట్, జోనర్తో సంబంధం లేకుండా పిల్లలను, యువతను చదవడానికి ప్రోత్సహించే రీతిలో ఈ నినాదం పుట్టుకొచ్చింది. ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అంటారా? హెడ్డింగ్ చూశారు కదా, పుస్తకాలే నేస్తాలు. నిజంగా అవే నిజమైన నేస్తాలు. అంతేకాదండోయ్, వయసు స్థాయితో నిమిత్తం లేకుండా నిరంతరం నీతిని ప్రబోధించే వారధి ఏదైనా ఉంది అంటే అది కేవలం పుస్తకమే అంటారు చదువర్లు. ఒక మంచి పుస్తకం పరివర్తనకు పరిపూర్ణ నిర్వచనం. పుస్తకాలు చదవడం అనేది మీ గురువు నుంచి వ్యక్తిగత శిక్షణ తీసుకోవడంతో సమానం. డబ్బు కంటే జ్ఞానం గొప్పది. అందుకే నేను రోజు దాదాపు 500 పేజీలు చదువుతాను అని చెప్పారు ప్రపంచ ధనికుల్లో ఒకరైన వారెన్ బఫెట్. ఇక ట్విట్టర్, ఊబర్ వంటి స్టార్టప్లకు నిధులు సమకూర్చిన ఏంజల్ ఇన్వెస్టర్స్ నావల్ రవికాంత్ కూడా తన విజయ రహస్యం పుస్తకాలనే చెబుతారు. ఈ తరానికి మీరు ఇచ్చే సూచన ఏంటి అని అడిగితే పుస్తకాలు బాగా చదవడమే అని తేల్చేశారు. ఇలా ఒక్కరేమిటి, బిల్ గేట్స్ నుంచి ముఖేష్ అంబానీ వరకు అందరూ కూడా పుస్తక ప్రియులే. పరివర్తనకు పరిపూర్ణ నిర్వచనం ఓ మంచి పుస్తకం అంటున్నారు నిపుణులు. పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చుకుంటే రాబోయే తరాలకు ఆదర్శవంతంగా నిలవవచ్చు. సాధారణంగా పిల్లలకు కథలంటే ఇష్టం ఉంటుంది. అందుకే మంచి మంచి కథల పుస్తకాలను పిల్లలకు బహుమతిగా ఇస్తుండాలి. పిల్లలతో చిన్న చిన్న కథలను దగ్గరుండి చదివిస్తూ పుస్తకాల మీద అభిరుచిని పెంచే ప్రయత్నం చేయాలి. పుస్తకాలు చదవడాన్ని పిల్లలకు అలవర్చగలిగితే వారి జీవితాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దే బాధ్యత పుస్తకాలే తీసుకుంటాయి. పుస్తకాలు చదవడం అన్నది మన సంస్కృతిగా మారాలి. ఆ దిశగా ప్రోత్సహించాలి. స్మార్ట్ గ్యాడ్జెట్స్ పట్టుకొని కూర్చునే కన్నా పుస్తక పఠనం చేయడం మేలు. వివేకాన్ని నేర్పించటంలో పుస్తకానిదే పైచేయి. చూడటం కన్నా చదవడమే ఎక్కువ ప్రభావాన్ని కనబరుస్తుంది. దృశ్య శ్రవణాల కన్నా చదవడమే మేలు. పఠనంతోనే ఉపయోగం ఎక్కువ. అయితే పిల్లల కథల పుస్తకాల మీద పెట్టే సమయం పాఠ్య పుస్తకాల మీద పెడితే మంచి మార్కులు వస్తాయి కదా అనుకుంటారు చాలామంది పేరెంట్స్. కానీ కథల పుస్తకాలను పిల్లల చేతికి ఇస్తే వారి ఊహాశక్తి అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. జిజ్ఞాస పెరుగుతుంది. అదే పాఠ్య పుస్తకాల వైపు వారిని నడిపిస్తుంది. వాటిల్లో ఏముందో తెలుసుకునేలా
ప్రేరేపిస్తుంది, పాఠ్యాంశాలను గ్రహించే కుశలతను పెంచుతుంది, పాఠాలను వినే శ్రద్ధను కల్పిస్తుంది. ఒక్కసారి విన్నా చదివినా మెదడుకు ఎక్కించుకునే ఏకసంతాగ్రాహులుగా తీర్చిదిద్దుతుంది. అందుకే పిల్లలకు అలవాటు అయ్యేంత వరకు పిల్లల ముందు మనం చదువుతూ కనిపించాలి అంటారు నిపుణులు. వారికి కనిపించేలా అందేలా పుస్తకాలను ఉంచాలి. అటువైపు మొగ్గు చూపేలా కొన్ని కథలను చదివి వినిపించాలి. పుస్తక పఠనాన్ని పిల్లలకు 10 ఏళ్లలోపే ఒక అభిరుచిగా మలచాలి. దీనికి కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. మొదటిది, ఇష్టమైన రంగానికి సంబంధించిన పుస్తకాలను రోజుకు గంట పాటు చదివిస్తే సరిగ్గా 5 ఏళ్లకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపుని అందుకోవచ్చట. ఇక రెండవది, పుస్తక పఠనం మెదడుపై టీ కన్నా 2 ఎక్కువగా పనిచేస్తుంది. వీడియో గేమ్స్ కన్నా 6 రెట్ల మంచి ఫలితాన్ని కనబరుస్తుంది. సంగీతం కన్నా 70% ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఇక మూడవది, పిల్లల చేత తమకు నచ్చిన పుస్తకాన్ని కనీసం 6-7 నిమిషాలు చదివిస్తే అది వారి జీవితం మీద ఎనలేని ప్రభావం చూపిస్తుంది. ఇక నాలుగవది, సున్నితమైన విషయాలను మాటల్లో చెప్పడం కంటే పుస్తకాలను చదివించి తెలియపరచడమే ఉత్తమం. వారు చదివి అర్థం చేసుకున్న తరువాత దాని గురించి చర్చిస్తే ఇంకా మంచిది. ఇక 5వ విషయం, పిల్లలకు నచ్చిన కథల పుస్తకాలను తల్లిదండ్రులు చదివి వినిపిస్తే వారి మధ్య అనుబంధం బలపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక 6వది, మారుతున్న కాలానికి అనుగుణంగా వారి అభిరుచికి తగ్గట్టుగా కథల పుస్తకాలు కొనివ్వాలి. ఒకనాటి కథలను పిల్లలు నేర్చుకోవాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ అవి చదివితే చాలు అనుకుంటేనే సమస్య. ఇక ఈ రోజుల్లో స్మార్ట్ గ్యాడ్జెట్స్ చేతికి వచ్చాక ఈ పుస్తకాలు, ఆడియో స్టోరీస్ అందుబాటులోకి వచ్చేసాయి. పుస్తకాన్ని కొనుక్కొని పని లేకుండా చాలామంది ఈ బుక్కులనే తిరిగేస్తున్నారు. అయితే పేపర్ మీద చదివితే బెస్టా, స్క్రీన్ మీద చదివితే బెస్టా అంటే సౌలభ్యాన్ని బట్టి ఏదైనా చదువుకోవచ్చు. పుస్తకాన్ని చేత్తో పట్టుకొని సౌకర్యవంతంగా కూర్చొని చదివితే మెదడుకి ఎక్కుతుందని, బాగా గుర్తుంటుందని అంటున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం, నచ్చిన పుస్తకాన్ని కొనుక్కోండి, నచ్చినంతసేపు చదువుకోండి. ఇవండి ఈరోజు ముఖ్యంగా నేను పిల్లలకు సంబంధించి ఎక్కువ విషయాలు చెప్పాను. ఈసారి మరో వీడియోలో ఈ పుస్తకాల వల్ల పెద్దవాళ్ళకు కూడా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో అనే విషయం గురించి మాట్లాడతాను. ముఖ్యంగా రీల్స్, షార్ట్స్, ఓటీటీల యుగంలో యువతకు పుస్తకాలు చదివే అలవాటు బొత్తిగా తప్పిపోతోంది. అయితే క్రమం తప్పకుండా పుస్తకాలు చదవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అదేనండి, ఆ ప్రయోజనాలన్నీ కూడా నా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి. ప్రస్తుతానికైతే మీరు మీ పిల్లల చేత పుస్తకాలు చదివించడం స్టార్ట్ చేయండి. రేపే మంచి రోజు, లేదు ఇది విన్న వెంటనే స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. చక్కటి పుస్తకాన్ని చదవండి, హాయిగా ఉండండి.